హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలైన రైతులకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కొత్తగా గైడ్ లైన్స్ అనేవి తయారు చేస్తోంది. వీటితో పాటుగా రైతు భరోసాకి కూడా గైడ్ లైన్స్ అనేవి తయారు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుకి 2 లక్షల వరకు రుణమాఫీని చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంపై స్పందించిన వ్యవసాయ శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలను రూపొందిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ అమలు చేయడానికి ఆర్బీఐ బ్యాంకులతో కలిసి విధి విధానాలను రూపకల్పన చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వివరించారు. ఎన్నికల కోడ్ రావడంతో రుణమాఫీకి సంబంధించిన గైడ్ లైన్స్ లోక్సభ ఎలక్షన్స్ అయిన వెంటనే ప్రకటిస్తామని అయితే తెలిపారు. 2023-24 యాసంగికి సంబంధించి శుక్రవారం నాటికి 64,75,919 మంది రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పటి వరకు 92.68% అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అయ్యాయన్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఒక్క ఏడాదికి కూడా రైతు బంధు నిధులు 3 నెలల కంటే తక్కువ రోజుల్లో వేయలేదని చెప్పుకొచ్చారు. గతంలో బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతు రుణమాఫీ గురించి అయితే పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్లీ రుణమాఫీపై వ్యాఖ్యలు అయితే చేశారు. ఇప్పటికే బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు అయితే అందడం జరిగింది. ఎప్పుడైనా రైతు రుణమాఫీ జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఇంకా నిబంధనలు తయారు చేసి ఆ నిబంధనలు అమలు చేసేలోపు మళ్ళీ ఒక 2-3 నెలలు అయితే పోతుంది. దాని తర్వాత నైనా రుణమాఫీ చేస్తారా లేదా బ్యాంకులని వసూలు చేసుకోమంటారా అనేది వేచి చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.